హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు నేను హెల్దీ వేలో చేస్తున్నానండి. హెల్దీ వేలో అంటే బెల్లం యూస్ చేసి, అంటే షుగర్కి బదులు బెల్లం యూస్ చేసి ఈ రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక 1/2 kg సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా అది. తర్వాత ఒక 2 కొబ్బరి ముక్కలను మిక్సీ పట్టుకున్నానండి. ఒక 2 కొబ్బరి ముక్కలు, మీడియం సైజు కోకోనట్స్ని, డ్రైడ్ కోకోనట్, ఎండు కొబ్బరి తురుము, నెక్స్ట్ నెయ్యి, బెల్లం. ఈ 1/2 kg సూజీ రవ్వకి నేను 1/2 kg బెల్లం తీసుకున్నానండి. కొబ్బరి పౌడర్ ప్లేస్లో అంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ బెల్లం తీసుకోలేదు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, కాజు అండ్ కిస్మిస్ ఇవన్నీ తీసుకున్నాను. ఈ బెల్లం అనేది రవ్వకి ఈక్వల్గానే తీసుకున్నాను. ఎండు కొబ్బరి వేసినందుకు ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు. సో దాంతో మనకు స్వీట్నెస్ అనేది సరిపోతుంది అండ్ లడ్డు అనేది కూడా బైండింగ్ మంచిగానే వస్తుంది. సో ఇప్పుడు వీటిని ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయింపుకుందాం. ఒక కడాయి పెట్టుకున్నానండి. దీనిలో ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఇది డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. మీరు డ్రై ఫ్రూట్స్ ఇలా కాజు అవి కాకుండా బాదం కూడా వేసుకోవచ్చు. కిస్మిస్, బాదం, పిస్తా అలా ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు. సో ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయండి. వీటిని నిమ్మగా తీసుకోవాలి. ఇదే ప్యాన్లో ఇంకో కాస్త నెయ్యి వేసుకొని, కొంచెం నెయ్యి ఎక్కువ క్వాంటిటీనే యూజ్ చేయాలండి, ఎందుకంటే రవ్వ మంచిగా ఫ్రై అయ్యే విధంగా. సో మనం తీసుకున్న ఈ రవ్వ వేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. రవ్వ మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలోనే మనం మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేసుకోవాలి. రవ్వలోనే వేసుకోవాలండి. ఆ వేడికి తొందరగా ఇది కూడా ఫ్రై అయిపోతుంది. ఎండు కొబ్బరి, రవ్వ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకొని మనం ఈ రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నేను కొబ్బరి ఎక్కువ వద్దని చెప్పేసి రవ్వ ఎక్కువ యూస్ చేసి కొబ్బరి అనేది కొద్దిగా తక్కువ యూస్ చేస్తాను. ఇది పాకం పట్టి చేస్తాను కాబట్టి మనకు 1 month అయినా పాడవకుండా నిల్వ ఉంటాయి. నేను పాలు అలాంటివి ఏమి వేయట్లేదు. డైరెక్ట్ పాకం తీసేసి లడ్డూలు కొద్దిగా చల్లగైనాక చుట్టుకోవడం. ఇప్పుడు దీన్ని మొత్తం ఫ్రై అయిపోయింది కదండి. ఈ రవ్వని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుందాం. తీసుకొని దీనిలోనే బెల్లం పాకం చేసుకుందాం. దీనిలోనే మనం తీసుకున్న ఈ బెల్లం వేసుకోవాలి, ముందు వేయించుకోవాలి. కొద్దిగా వాటర్ ఎక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే దీన్ని వడకట్టుకుంటున్నాము బెల్లం. సో వడకట్టడానికి కాస్త వాటర్ అనేది ఎక్కువ వేస్తే మనకు పాకం రాకముందే తీసి ఈ బెల్లంలో వడకట్టుకోవచ్చు. ఫస్ట్ వేడి కాగేంత వరకు కలుపుకొని దీన్ని టీ ఫిల్టర్తో కానీ లేదంటే స్టెయినర్తో కానీ వడపోసుకోవాలి. అది కరిగిపోయింది ఉంది బెల్లం మొత్తం. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం. అంటే కొన్ని బెల్లాలు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, కొన్నిట్లలో ఏదో చెత్తలాగా వస్తూ ఉంటుంది కదా. సో అందుకే వడకట్టుకుందాం దీన్ని స్టెయినర్ తోటి వడకట్టుకున్నాను అండి నేను. కాస్త చిన్న చిన్న పార్టికల్స్ వచ్చాయి. తర్వాత ఆ గిన్నె కూడా ఒకసారి వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వడకట్టుకున్న బెల్లంని మళ్ళీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతుందండి. నేను ఇలాచీ పౌడరు ఇంతకుముందు కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను కదా, దానిలోనే ఒక 3-4 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. సో కాబట్టి దీనిలో వేయట్లేదు. ఇది మంచిగా పాకం వచ్చేలాగానే తీసుకోవాలి. మరీ ఎక్కువగా ముద్ద అవసరం లేదండి, మీడియం ముద్దగా వచ్చేంత వరకు ఈ బెల్లంని ఉడికించుకోవాలి.
బెల్లం ఉడకడం స్టార్ట్ అయిందండి. ఒకసారి చూద్దాం పాకు వచ్చిందో లేదో. ముద్ద అనేది వస్తుందండి. సో మరీ ఎక్కువగా తీయట్లేదు, లైట్గా తీస్తున్నామండి. ఎక్కువగా తీస్తే మళ్ళీ పళ్ళ కట్టుతూ ఉంటుంది. సో ఒక 2 minutes ఇలా ఉడికించేసుకొని దీనిలో మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఇంకా రవ్వ వేద్దాం. నెక్స్ట్ మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కరెక్ట్గానే సరిపోయిందండి, లూజ్గా ఏం అవ్వలేదు. కలిపేసి ఒక 5 నిమిషాలు దీన్ని పక్క కొంచెం చల్లబెట్టుకోవాలి. దాని తర్వాత ఉండలు చుట్టేసుకుంటే లడ్డు అనేది రెడీ అయ్యింది. కాస్త లూజ్గా ఉంది కదా, అది మనం చల్లగా అయ్యేసరికి గట్టిగా అయిపోతుంది. సో నేను ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చల్లగా అయిందండి బ్యాటర్. ఇప్పుడు దీన్ని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలానే మిగతా పిండి మొత్తం లడ్డూలు చుట్టేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టేసుకోవాలి. ఈజీగానే చుట్టడం వస్తుందండి. ఇంకే వాటర్ అలా నెయ్యి అలా ఏం పెట్టకుండానే మనకు లడ్డు అనేది వస్తుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ వేలో రవ్వ లడ్డు రెడీ అయిందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.